యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 19th ఎడిషన్ రిలీజ్ అయింది. దేశాల వారీగా, ప్రాంతాల వారీగా పీస్ఫుల్నెస్ ఎలా ఉందని చెప్పి ఈ ఇండెక్స్ మెజర్ చేస్తాయి. 163 దేశాల్లో ఈ ఇండెక్స్ అనేది ఆ దేశాలన్నింటినీ పరిశీలించి తయారు చేశారనమాట. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ 163 దేశాల్లోనే 99.7% జనాభా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా భద్రత ఎలా ఉంది, సేఫ్టీ ఎలా ఉంది, గ్లోబల్ ట్రెండ్స్ అంటే కాన్ఫ్లిక్ట్లో ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, అండ్ మిలిటరైజేషన్ ఈ మిలిటరీ యొక్క విస్తృతి ఎలా ఉంది, ఇవన్నీ చూసి దేశాల్లో సొసైటల్ సేఫ్టీ ఎలా ఉంది, సెక్యూరిటీ ఎలా ఉంది, డొమెస్టిక్ ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ జాతీయంగా అంతర్జాతీయంగా సంఘర్షణకు సంబంధించిన సమాచారం సేకరించి, అదేవిధంగా డిగ్రీ ఆఫ్ మిలిటరైజేషన్ అంటే విపరీతమైన ఆ మిలిటరీ విస్తరణ ఇవన్నీ గమనించి ప్రపంచవ్యాప్తంగా సస్టైనబుల్ పీస్ అండ్ సెక్యూరిటీ రిఫార్మ్స్ కోసం కొన్ని సజెషన్స్ కూడా చేస్తే ఈ రిపోర్ట్. భారత్ ర్యాంక్ అంతా తెలుసా, గ్లోబల్ పీస్ ఇండెక్స్లో 163 దేశాలకు గాను 115వ ర్యాంక్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సంవత్సరం శాంతి అనేది చాలా దేశాలు తగ్గిందంట. ఇది చాలా ఇండికేటర్స్ చూస్తుంది. పొలిటికల్ స్టెబిలిటీ ఎలా ఉంది, క్రిమినాలిటీ ఎలా ఉంది, అదేవిధంగా హోమిసైడ్ రేట్స్ మనుషులు ఎలా చంపుకుంటున్నారు, ఎక్కువ హత్యలు ఎక్కడ జరుగుతున్నాయి, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ దేశంలో అంతర్గతంగా ఎటువంటి గొడవలు అవుతున్నాయి, ఇవన్నీ చూసి 1 to 5 ర్యాంకింగ్స్ ఇస్తుంది అనమాట. 1 అంటే మోస్ట్ పీస్ఫుల్ అని, 5 అంటే లీస్ట్ పీస్ఫుల్ అని అనమాట. ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ ర్యాంకింగ్స్లో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్ సంబంధించి అవి ఎంతకాలం కొనసాగాయి, అంతర్గతంగా బహిర్గతంగా కాన్ఫ్లిక్ట్స్ ఎంతకాలం కొనసాగాయి, టెర్రరిజం ఇంపాక్ట్ ఎలా ఉంది, హోమిసైడ్ ఇంపాక్ట్ ఎలా ఉంది, పొలిటికల్ స్టెబిలిటీ ఎలా ఉంది, మిలిటరీ ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, నైబరింగ్ కంట్రీస్తో రిలేషన్షిప్ ఎలా ఉంది, ఇవన్నీ చూస్తారనమాట. మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఎకనమిక్ ఇంపాక్ట్ ఆఫ్ వైలెన్స్ హింస వల్ల చాలా ఎకనమిక్ ఇంపాక్ట్ జరిగిందంట 2024 సంవత్సరంలో. ముఖ్యంగా యుద్ధాల వల్ల, కాన్ఫ్లిక్ట్స్ వల్ల, ఇంటర్నల్ సెక్యూరిటీ వల్ల, మిలిటరీ ఎక్స్పెన్సెస్ వల్ల, వీటన్నిటి వల్ల ఆర్థికపరమైన ఖర్చు అనేది బాగా పెరిగిందంట. ప్రత్యేకంగా ఇండియా చూస్తే కనుక ఇండియా ర్యాంక్ 117. కాస్త ఇండియా పీస్ ర్యాంకింగ్లో 1% ఇంప్రూవ్ అయినట్టు లెక్క అనమాట. కానీ పూర్తి స్థాయిలో భారతదేశం మాత్రం ఈ పీస్ ర్యాంకింగ్లో ఇంప్రూవ్ కావాల్సిన చాలా ఉంది. ప్రపంచంలో ఈ వరల్డ్ పీస్ ఇండెక్స్ ప్రకారం టాప్ మోస్ట్ పీస్ఫుల్ కంట్రీస్ ఏంటో తెలుసా? ఫస్ట్ ఐస్లాండ్, రెండోది ఐర్లాండ్, మూడోది న్యూజిలాండ్, నాలుగోది ఆస్ట్రియా, ఐదోది స్విట్జర్లాండ్, ఆరోది సింగపూర్, ఏడోది పోర్చుగల్, ఎనిమిదోది డెన్మార్క్, తొమ్మిదోది స్లోవేనియా, 10వది ఫిన్లాండ్. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా చాలా లీస్ట్ పీస్ఫుల్ కంట్రీస్ ఏంటో తెలుసా? 163 అంటే అత్యంత తక్కువ శాంతి ఉన్న దేశం రష్యా, తర్వాత ఉక్రెయిన్, తర్వాత సూడాన్, తర్వాత డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, తర్వాత ఏమన్ అనమాట. సో ఇవన్నీ చూస్తే కనుక పీస్ ర్యాంకింగ్స్లో చాలా తక్కువ స్థానాల్లో ఉన్నాయి ఈ దేశాలు. అండ్ ముఖ్యంగా ఇంటర్నల్ అండర్స్ట్ కావచ్చు, క్రాస్ బార్డర్ టెన్షన్స్ కావచ్చు, లేదా క్రైమ్ పర్సెప్షన్ కావచ్చు, పొలిటికల్ స్టెబిలిటీ కావచ్చు, టెర్రరిజం ఇంపాక్ట్ కావచ్చు, ఇవన్నీ చూస్తే కనుక చాలా దేశాలు చాలా లీస్ట్ పొజిషన్లో ఉన్నాయి మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.